ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వాక్యాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథములో నుంచి 147వ కీర్తన 3వ వాక్యాన్ని మనము చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యములో గుండె చెదిరిన వారినట ఆయన బాగు చేయవాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు నా దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడు గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడా అని మనం ఆలోచిస్తే ఆయన బాగు చేసే దేవుడండి. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్మిన ప్రతి వారి జీవితాలలో ఆయనను వెంబడించి ఆయనను ఆశ్రయించినటువంటి ప్రతి వారి యందు నా దేవుని బిడ్డలారా ఆ విశ్వాసాన్ని వమ్ము చేసే దేవుడు కాదండి. కనుకనే గుండె చెదిరినటువంటి వారి యొక్క నా దేవుని బిడ్డలారా బాధను ఆయన ఎరిగి వారిని ఆయన బాగు చేస్తున్నాడంట. ఈరోజు చాలామంది కూడా తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి వారు పిల్లల విషయంలో కుప్పకూలిపోతున్నారండి. నా దేవుని బిడ్డలారా, పైకి బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ గుండెల్లో ఉన్న వేదన, వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎవరు తీసివేయలేనటువంటివి. ఎందుకనంటే వారి కళ్ళ ముందే వారి పిల్లల యొక్క జీవితము, వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు నా దేవుని బిడ్డలారా పాడైపోతూ ఉంటే తల్లడిల్లిపోతున్నటువంటి తల్లులు తండ్రులు ఎంతోమంది ఉన్నారు. అలాగుననే నా దేవుని బిడ్డలారా, భార్య ఎదురుగానే భర్త అక్రమ సంబంధాలతోనూ, లేకపోతే భార్యను పట్టించుకోక, పిల్లల్ని పట్టించుకోక, కుటుంబాన్ని పట్టించుకోక నా దేవుని బిడ్డలారా ఎంతోమంది వారికి ఇష్టమైన మార్గాలలో వెళ్ళిపోతూ వ్యసనాలకు బాధితులు అయిపోతూ నా దేవుని బిడ్డలారా ఆ కుటుంబాలలో ఉన్నటువంటి బాధలు మనం చూస్తున్నప్పుడు గుండెల్లో ఎంతో వేదన కలుగుతుందండి. చూడండి నా దేవుని బిడ్డలారా, అటువంటి వారి గుండెల్లో ఉన్న వేదనలు, వారి మనసులో ఉన్న ఈ ఆలోచనలు ఎవరు తీసివేయగలరు? ఎవరు ఆ బాధని తీసివేసి ఆ బాధకు ప్రతిగా సంతోషాన్ని ఎవరు నింపగలరు అని అంటే దేవుని వాక్యం అంటది, యేసుక్రీస్తు మాత్రమే వారిని బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయనే వారిని బాగు చేస్తాడు. కనుక ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఏ విషయంలో అయితే మనము ఇబ్బందుల కొలిమిలో ఉన్నామో, బాధలలో ఉన్నామో, ప్రతి సమస్యలోంచి నా దేవుడు విడిపించి తప్పించి కార్యం చేసే దేవుడు. కనుక ఆయన పాదాల యొద్ద మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా మన దేవుడు మన ప్రార్థనను ఆలకించి నా దేవుని బిడ్డలారా మన గాయములను ఆయన కట్టే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా దేవా, కృపగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలం మందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, గుండె చెదిరిన వారిని మీరు బాగు చేసే దేవుడు కనుకనైనా ఎంతమంది అయితే నా ప్రభా అయా నా తండ్రి నైనా అయ్యా గుండెల్లో వేదనతో బాధలతో ఉన్నారు. అయా నా తండ్రి వాళ్ళకి సమాధానము దయచేసి కృప చూపి మీరేనైనా ప్రతి ఒక్కనైనా అయ్యా గాయములను మీరు కట్టమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.